ఈ సమయమందు మనందరము కూడా పరిశుద్ధ దేవుని సన్నిధిలో ఆ గొప్ప దేవుని మాట వినడం కొరకై సంసిద్ధం కలిగిన వారమై ఉందాం. మన వాక్య ధ్యాన అంశమై యెహోషువ గ్రంథం 2వ అధ్యాయం 9-10 వచనాలు చదువుకుందాం. యెహోవా ఈ దేశమును మీకిచ్చుచున్నాడనియు మీ వలన మాకు భయము పుట్టుననియు మీ భయము వలన ఈ దేశ నివాసులందరికీ ధైర్యము చెడిననియు నేను ఎరుగుదును. మీరు ఐగుప్తు దేశములో నుండి వచ్చినప్పుడు మీ ఎదుట యెహోవా ఎర్ర సముద్రపు నీరును ఎలాగూ ఆరిపోజేసెనో యొర్దాను తీరమునున్న అమోరీల ఇద్దరు రాజులైన సీహోనుకును ఓగుకును మీరేమి చేసితిరో అనగా మీరు వారిని ఎలాగు నిర్మూలన చేసితిరో ఆ సంగతి మేము వింటిమి. మేము వినినప్పుడు మా గుండెలు కరిగిపోయిను. మీ దేవుడైన యెహోవా పైన ఆకాశమందును క్రింద భూమి అందును దేవుడే. మీ ఎదుట ఎట్టి మనసునికైనను ధైర్యం ఏమాత్రము ఉండదు. ఆమేన్. చదువుబడినటువంటి ఈ లేఖనములో నుండి ప్రభు మనతో మాట్లాడునుగాక. ఆమేన్. ప్రియమైనటువంటి దైవ జనాంగమా, దేవుడు మన జీవితంలో మనకి తెలియకుండానే కొందరి సహాయకులను ఏర్పాటు చేస్తాడు. మన బ్రతుకులో మనకి తెలియకుండానే దేవుడు కొందరి సహాయకులను నియమిస్తాడు. ఆ నియమించబడిన సహాయకులు నీవు కోరుకున్న వారు కాకపోవచ్చు. వారు నువ్వు అనుకున్నంత గొప్పవాళ్ళు కాకపోవచ్చు. చాలా సాధారణమైన వ్యక్తులుగాను, కొన్ని సందర్భాల్లో సమాజము తృణీకరించినటువంటి వారుగాను, ఎవరు ఇష్టపడలేనటువంటి వారిని కూడా దేవుడు నీకు సహాయకులుగా లేపుతూ ఉంటాడు. దేవునికి స్తోత్రం. అంతేకాదు, నీవు చూచినప్పుడు వారిలో ఏ విధమైన అర్హతలు కనబడవు, అయోగ్యంగానే ఉంటారు. కానీ అలాంటి వారిని నీకు గొప్ప సహాయకులుగా దేవుడు లేపుతూ ఉంటాడు. అసలు మనం ఊహించం, మన ఊహకు అందనటువంటి సహాయం దేవుడు చేస్తూ ఉంటాడు. యెహోషువ గ్రంథం 2వ అధ్యాయంలో మనం చూసినప్పుడు అలాంటి ఒక గొప్ప సంఘటన ఇక్కడ మనకి కనబడుతుంది. ప్రియమైన బిడ్డలారా, దేవుడు మనకి లేపినటువంటి సహాయకులను మనము అర్థం చేసుకోవాలి. వారు ఎలాంటి వారో మనం అర్థం చేసుకోగలగాలి. అర్థం చేసుకున్నప్పుడు మాత్రమే వారి ద్వారా దేవుడు పంపించిన సహాయాన్ని మనము సద్వినియోగం చేసుకోగలుగుతాం. ఆ సహాయం నీకు జీవితంలో సద్వినియోగం చేసుకుంటే నీవు ఎన్నడూ చేరని నీ గమ్యానికి నువ్వు చేరగలుగుతావు. చాలామంది దేవుడు పంపించిన సహాయాన్ని అజ్ఞానాన్ని బట్టి, గ్రహింపు లేకపోవుట ద్వారా, అర్థము చేసుకోలేకపోవుట ద్వారా దేవుడు పంపిన సహాయాన్ని తిరస్కరిస్తూ ఉన్నారు. దేవుడు పంపించిన సహాయాన్ని తిరస్కరించినప్పుడు వారి బ్రతుకులో ఎంత సహాయం కొరకు వేడుకున్నా వారెప్పటికీ సహాయాన్ని పొందలేరు. ఈరోజు దేవుడు అనుగ్రహించే సహాయం ముందే చెప్పాను, నీకు ఇష్టమైన రీతిలో పంపించడు, నీకు నచ్చిన మనుషుల చేత పంపించడు. కొన్ని సందర్భాల్లో నీకు సహాయం నీ శత్రువు యొద్ద నుంచే రావచ్చు. నీవు బాగా ద్వేషించే వారి యొద్ద నుంచే దేవుడు నీకు సహాయం పంపించవచ్చు.
కొన్ని సందర్భంలో నిన్ను హింసించేవారే నీకు సహాయకులు అవ్వచ్చు. నిన్ను అవమానపరిచిన వారే నీకు సహాయకులుగా ఉండొచ్చు. అంతేకాదు, వారి సహాయం పొందితే సమాజం ఏమనుకుంటుందో అనే వ్యక్తుల ద్వారా కూడా దేవుడు నీకు సహాయం పంపిస్తాడు. కానీ దేవుడు ఎప్పుడు మన జీవితంలో మనల్ని విడిచిపెట్టేవాడు కాదు. దేవునికి స్తోత్రం. ప్రియమైన వాళ్ళారా, ఇశ్రాయేలు ప్రజలు మోయాబు మైదానములో ఉన్నప్పుడు మోషేకు దేవుడు ఆజ్ఞాపించిన ప్రకారం ఎరుకోను వేగు చూచుట కొరకై 2 మనుషులను పంపించాడు. ఆ 2 ఎరుకో పట్టణానికి వచ్చినప్పుడు, ఎరుకో పట్టణం అప్పటికే దేవుని భయము చేత తలుపులన్నీ గడియలు పెట్టి బయటికి ఎవరు రావడం లేదు, లోనికి ఎవరు వెళ్ళటం లేదు, అలాగా పూర్తిగా క్లోజ్ చేశారు. అలాంటి సమయమందు 2 వేగుల వారు ఆ యొక్క ఎరుకో పట్టణానికి సమీపించి వారు వెళ్ళినప్పుడు ఆ పట్టణంలో ప్రవేశించడానికి అవకాశం లేదు. వాళ్ళకు ఒకే ఒక మార్గం పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తాం. అయితే ఈరోజు దేవుని యొక్క సహాయకులను నీవు అర్థం చేసుకున్నప్పుడు నీ బ్రతుకులో ఆగిపోయిన నీ ప్రయాణం సాగుతుంది. నీ జీవితంలో నీ భవిష్యత్తుగా లేదనుకున్నప్పుడు దేవుడు ఒక నూతనమైన భవిష్యత్తు నీ కొరకు తెరుస్తాడు. మనం చూసినట్లయితే వారు అనగా మనకి దైవ సహాయకులు మన గమ్యాన్ని నిర్దేశిస్తారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడండి, ఆదికాండం 41వ అధ్యాయం 9వ వచనంలో మనం చూసినట్లయితే, అప్పుడు పానదాయకుల అధిపతి, నేడు నేను నా తప్పిదములను జ్ఞాపకం చేసుకొనుచున్నాను. ఫరో తన దాసుల మీద కోపగించి నన్నును పక్షకారుల అధిపతిని మా ఉభయులను రాజు సంరక్షకుల సేనాధిపతి కావలిలో ఉంచెను అని చెప్తూ ఇక్కడంటున్నాడు. అక్కడ ఒక హెబ్రీయుడు ఉన్నాడు. ఆయన మేము కలిగినటువంటి కళ్ళ భావాలన్నీ చెప్పినటువంటి వ్యక్తి. కానీ అతడు చేసిన ఉపకారాన్ని నేను మర్చిపోయాను, నేను జ్ఞాపకం చేసుకోలేదు, కానీ ఇప్పుడు నేను జ్ఞాపకం చేసుకుంటున్నాను అని చెప్పి ఆ విషయాన్ని ఫరోకు తెలియజేశాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియమైనటువంటి దైవ జనాంగమా, ఈ యొక్క పానదాయకుడు యోసేపు ద్వారా ఉపకారం పొందాడు చెరసాల్లో ఉన్నప్పుడు. అప్పటి వరకు తనకి జ్ఞాపకం లేదట. కానీ దేవుని సమయములో, ఇన్ టైమ్ ఆఫ్ గాడ్, ఆ వ్యక్తిలో జ్ఞాపకాన్ని పుట్టించాడు దేవుడు. దేవునికి స్తోత్రం. ఇంకెట్టి పరిస్థితుల్లో వారి ద్వారా సహాయం పొందలేను అనుకున్నాడు యోసేపు. కానీ దేవుడు ఫరోకు కలను రప్పించుట ద్వారా ఆ ఫరో కల భావము అర్థము కాక సతమతం అవుతున్నప్పుడు ఈ పానదాయకుడు ఫరోతో చెప్పినటువంటి మాట ఇక్కడ మనం చూస్తున్నాం. వెంటనే చెరలోనున్నటువంటి యోసేపును నా యొద్దకు రప్పించనని పిలవనంపించాడు. ఎప్పుడైతే పిలవనంపించాడో అప్పటి వరకు గెడ్డాలు పెరిగి మాసిపోయిన గెడ్డం, స్నానం చేయలేనటువంటి స్థితి, మంచి వస్త్రాలు లేవు, తన వస్త్రం మారలేదు, తన గెడ్డం మాసిపోయింది, అన్ని పరిస్థితులు ఉన్నాయి. కానీ ఎప్పుడైతే ఫరో పిలిపించాడో వెంటనే తన యొక్క స్టైలే మారిపోయింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు ఖైదీ వస్త్రాలు తీసివేయబడ్డాయి, మంచి వస్త్రాలు ధరించుకున్నాడు. ఇప్పుడు తన జీవితంలో ఆ గెడ్డం మాసిపోయిందిగా లేదు, చక్కగా నున్నగా సేవ్ చేసుకున్నాడు. ఇప్పుడు మంచి వస్త్రాలు ధరించిన వాడై, స్నానము చేసిన వాడై, పరిశుభ్రముగా రాజు ఎదుట నిలబడ్డాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏ రోజు నేను మీతో చెప్తున్నాను, దేవుడు నీ యొక్క జీవితంలో నీ సహాయకులను లేపినప్పుడు వారు చేసిన చిన్న సహాయం నీ స్థితినే మార్చేస్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. నీ స్థితిగతులు మార్చబడ్డానికి దేవుడు ఎక్కడో ఒక చోట ఎవరో ఒకరిని సహాయకులుగా ఏర్పాటు చేశాడు. ఆమేన్, హల్లెలూయా.
హల్లెలూయా. అంతేకాదు రెండవదిగా మనం చూసినట్లయితే ప్రియమైన బిడ్డలారా, మన జీవితంలో దైవిక ప్రణాళిక సాధనములోనికి రావడం కొరకు, లేక దైవిక ప్రణాళిక నెరవేర్పులోనికి రావడం కొరకు సాధనాలుగా ఎవరో ఒకరిని ఎక్కడో ఒక చోట ఏర్పాటు చేస్తాడు. ఎస్తేరు గ్రంథంలో మాట మనం చూస్తాం. 4వ అధ్యాయం 14వ వచనం మనం చూసినట్లయితే, ఈ సమయమున కొరకే దేవుడు నిన్ను ఇక్కడికి ఏర్పాటు చేసి ఉన్నాడు. నీవు మాకు సహాయము చేయని ఎడల మాకు సహాయము వేరొక చోట నుండి వచ్చును. దేవుడు మాకు సహాయం వేరొక చోట నుంచి రప్పిస్తాడు, కానీ నీవును నీ కుటుంబం నశించిపోతారన్నాడు. ప్రేమ బిడ్డలారా, ఇక్కడ మనం గమనించినట్లయితే ఒక్కొక్క సమయంలో మన జీవితంలో కష్టాలు వస్తున్నాయి, నష్టాలు వస్తున్నాయి, మరణమే వస్తుంది. కానీ దాన్ని తప్పించడం కొరకు దేవుడు ముందుగానే ఒకరిని అక్కడ సాధనముగా ఏర్పాటు చేస్తాడు. దేవునికి స్తోత్రం. ఆ యొక్క విషయాన్ని మనం చూస్తే, ఒక యూదురాలు నిరుపేద కుటుంబంలో పుట్టినటువంటి అమ్మాయి, ఏ యొక్క ఆధారము లేదు, బానిస, ఆ దేశానికి బానిసగా కొనిపోయినటువంటి అమ్మాయి, రాణి యొక్క అవడానికి ప్రపంచ సుందరి పోటీలో ఆమె నిలబడ్డం అసలు ఎవరు ఊహకు అది అందనటువంటి విషయమే. ఆ సుందరుల పోటీలో, ప్రపంచ సుందరి పోటీలే కాదు, రాణిగా అవే పోటీ, అది స్వయంవరం. ఆ స్వయంవరం పోటీలో ఈ రాణి లేక ఎస్తేరు ప్రవేశించడానికి ఎంతో జ్ఞానయుక్తముగా తన యొక్క పేరు అన్నీ కూడా దాచబడి, తన గోత్రం అన్నీ దాచబడి ఆ యొక్క ఆస్థానంలో ప్రవేశించింది. కారణమేమనగా, తన ప్రజలు నశించిపోయే సమయం వచ్చినప్పుడు రక్షించడానికి దేవుడు ముందుగానే ఏర్పాటు చేసిన సాధనం ఈ ఎస్తేరు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. అంతేకాదు ప్రియమైన బిడ్డలారా, కొన్ని సందర్భాల్లో మూడవదిగా మనం చూసినట్లయితే, కొన్ని సందర్భాలు నేను ముందుగా చెప్పినట్లు, మనము అనుకున్నట్టుగా మనకి సహాయకులు ఉండకపోవచ్చు, మనము ఊహించినట్టుగా సహాయకులు ఉండకపోవచ్చు. యెహోషువ గ్రంథం 2వ అధ్యాయము 1వ వచనాన్ని మనం చూద్దాం. యెహోషువ గ్రంథం, నూను కుమారుడైన యెహోషువ వేగుల వారైన 2 మనుషులను పిలిచి, మీరు పోయి ఆ దేశములో యెరికోను చూడుడని వారితో చెప్పి, హిత్తీము యొద్ద నుండి వారిని రహస్యముగా పంపాను. వారు వెళ్ళి రాహాబు అను వేశ్య ఇంట చేరి అక్కడ దిగగా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చూడండి, ఇక్కడ మనం చూస్తున్నాము, ఈ 2 వేగుల వారు బయలుదేరి, చెప్పాలంటే వీరు హెబ్రీలు, ఎవరితో కలవరు, మిగిలిన వారందరూ వీరికి అంటరాని వాళ్ళు. కానీ వీరి జీవితంలో వీరు గుర్తించారు, ఈ సమయానికి, ఈ పరిస్థితికి మనకు సహాయకులు ఈమె సహాయము పొందకపోతే నిశ్చయముగా మనం మరణశిక్ష పొందుతాం. ఎందుకంటే ఇది చాలా రహస్య గూఢసార్లుగా వెళ్ళినటువంటి వారు వీళ్ళు. దొరికారా మామూలుగా ఉండదు శిక్ష. మనం చూస్తాం పరిశుద్ధ గ్రంథంలోనే కొన్ని సందర్భాల్లో దావీదు తాను పంపించిన తన సైన్యంలో వారందరికీ బట్టలు వస్త్రాలను సింపేసి వారి గుండు గీయించేసి పిర్రలు కోసేశారు. చాలా ఘోరంగా అవమానకరమైనటువంటి పరిస్థితి అక్కడ ఆ రాయబారులకు కలిగినట్టుగా మనం చూస్తాం. అంతకంటే ఘోరమైన శిక్ష వీరిద్దరికి ఉంటుంది. ఎందుకంటే వీరు ఆల్రెడీ ఇశ్రాయేలీయులని వారికి తెలుసు. అక్కడి నుంచి వారు వస్తున్నారని ముందుగా తెలిసే వారందరూ కూడా ఆ పూర్తి పగడ్బందీగా సెక్యూరిటీతో ఉన్నారు. అలాంటి సమయంలో వీరు, ఈమె వేశ్య, ఈమె ఇంటికి వెళ్ళకూడదు, ఈమెకి మనకేం సంబంధం లేదు, మనం అంటరాని వాళ్ళమో, వీళ్ళని అంటకూడదు, ముట్టకూడదు అనే భావంతో వీరు లేరండి. వారు గుర్తించారు ఏంటంటే, వారు గ్రహించింది ఏంటంటే, ఈరోజు ఈ సమయానికి మన కొరకు దేవుడే ఈ ఇంటిని ఏర్పాటు చేశాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈరోజు నీ జీవితంలో
నీవు ఊహించని వ్యక్తులు, నీ ఆలోచనలకు రానటువంటి వ్యక్తులు, నీవెప్పుడు కూడా గ్రహించలేనటువంటి వ్యక్తులే నీకు సహాయకులుగా, నిన్ను కాపాడేవారిగా, నిన్ను సంరక్షించేవారిగా దేవుడు ఏర్పాటు చేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈమె వారిని సేరదీసి వారిద్దరిని కూడా మిద్దె మీద దాచినట్టుగా మనం చూస్తున్నాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రియమైన దైవ జనాంగమా, తర్వాతి కాలంలో మనకు తెలుసు ఆమె ఆ యొక్క ఇంటిని వెతుక్కుంటూ ఆ యొక్క ఇంటిలోనికి సైనికులు వచ్చి నీ దగ్గరికి వచ్చినటువంటి వారు ఏరి ఎక్కడున్నారని వారు ఆరా తీయడం కూడా మనకు తెలిసింది. ఆమె చాలా తెలివితేటలుగా వారిని మిద్దె మీద దాచిపెట్టి, వారు మీరు తలుపు తీసినప్పుడే వారు వెళ్ళిపోయారు, వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోయారు నాకు తెలియదు, నాకు వాళ్ళకి సంబంధం లేదని చెప్పి అబద్ధమాడి వారిని కాపాడింది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు నేను బిడ్డలారా, కొన్ని సందర్భాల్లో మన సహాయకులు దేవుడు నియమించిన సమయానికి వస్తారంటండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సమూయేలు మొదటి గ్రంథం 19వ అధ్యాయంలో మనం చూసినట్లయితే అక్కడ గమనించినప్పుడు మనకు తెలుసు, సౌలు దావీదును చంపడానికి నిర్ణయించి ఉన్నాడు. ఆ విషయాన్ని తన కుమారుడైన యోనాతానుకును తన దగ్గర ఉన్నటువంటి సైనికులందరికీ కూడా తెలియజేశాడు. ఆ యొక్క తెలియజేయగానే ఈ విషయము ఎవ్వరికి చెప్పకుండా రహస్యంగా దావీదును చంపమనే విషయాన్ని యోనాతానుకి చెప్తే, యోనాతాను వెళ్ళి, మనం చూస్తాం ఈ మాటలు 1 నుంచి 6 వచనాల వరకు చదివితే మీకు అర్థమవుతుంది. ఆ యొక్క విషయాలు గమనించినట్లయితే యోనాతాను దావీదు యొద్దకు వెళ్ళి దావీదుతో మాట్లాడుచున్న మాటలు అక్కడ మనకి కనబడుతూ ఉన్నాయి. దాంట్లో మచ్చుకొక మాట నేను మీకు తెలియజేస్తాను. ప్రియమైన బిడ్డలారా, అక్కడ చూసినట్లయితే 3వ వచనంలో అంటాడు కదా, నేను వచ్చి నీవు ఉన్న చేనులో నా తండ్రి యొద్ద నిలిచిన నిన్ను గూర్చి అతనితో మాట్లాడిన తరువాత నిన్ను గూర్చి నాకేమైనా తెలిసిన యెడల దానిని నీతో తెలియజెప్పుదునా. నేను యోనాతాను తన తండ్రి అయిన సౌలుతో దావీదును గూర్చి దయగా మాట్లాడి, నీ సేవకుడైన దావీదు ఏ తప్పిదమో చేసిన వాడు కాక బహుమేలు చేసను గనుక రాజా నీవు అతని విషయములో ఏ పాపము చేయకుందువుగాక. నేను దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ప్రియ బిడ్డలారా, మీరు గమనించండి, తండ్రి ఏమో చంపడానికి చూస్తున్నాడు. అసలు తండ్రి చంపడానికి గల కారణం ఏంటి? యోనాతాను యొక్క రాజ్యం, అంటే తన తర్వాత వారసుడు యోనాతానే రాజుగా ఉండాలి. యోనాతాను రాజుగా ఉండాలంటే దావీదు చచ్చిపోవాలి. దావీదు చచ్చిపోవాలంటే దావీదు ఆ యొక్క విషయాన్ని యోనాతానుకి ఎందుకు చెప్పాడంటే, యోనాతాను గనక ఇదిగో నీ రాజ్యాన్ని నువ్వు కాపాడుకోవాలంటే నువ్వు దావీదుని చంపాలన్నాడు. కానీ యోనాతాను దేవుని యొక్క ఆత్మచేత నడిపించబడినవాడు. దేవునికి స్తోత్రం. చూడండి, దావీదు ఎడల దేవునికి ఉన్న ప్రణాళికను నెరవేర్చుట కొరకై దేవుడు తన శత్రువైనటువంటి యోనాతాను, అంటే తన శత్రువైన సౌలు ఇంటిలోనే రాజుగారి యొక్క కుమారుణ్ణి దావీదుకు స్నేహితుడిగా దేవుడు చేశాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. నేను అనుకుంటున్నాను, దావీదు ఎప్పుడు కూడా తన ఊహలో కూడా అనుకోలేదు రాజుగారి యొక్క కుమారుడు నాకు స్నేహితుడు అవుతాడని. దేవునికి స్తోత్రం. ఏ రోజు మీతో చెప్తున్నాను, దేవుడు తన యొక్క జీవితంలో నీ పక్షంగా ఒక కార్యము చేయాలనుకుంటే నిన్ను చంపే వారి మధ్య నిన్ను స్నేహితులుగా లేపుతాడు. దేవునికి స్తోత్రం. నీ యొక్క జీవితంలో నీ ప్రాణానికి ఉరి ఒడ్డే వారి యొద్దనే నీకు సహకారులను లేపుతాడైనా ఆ దైవ సహాయము ఏ రూపములో ఎలాగ ఎక్కడి నుంచి వస్తుందో నీకు తెలియదు, కానీ అది నీవు ఈరోజు అర్థం చేసుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆ మహిమ గల దేవుని యొక్క సన్నిధిలో మనం ఎప్పుడైతే ఈ లేఖనాలన్నీ చదువుతూ ఉంటామో మనకి చాలా తేటగా అర్థమవుతుంది. వేశ్య, అర్హత లేనిది, అయోగ్యురాలు, కానీ దేవుని బిడలకు సహకారిగా నిలబడింది. యోనాతాను శత్రువు యొక్క కుమారుడు స్నేహితుడిగా నిలబడ్డాడు. దేవుని బిడ్డలారా, ఎస్తేరు ఏ విధమైనటువంటి యోగ్యత లేని రాజకుమార్తెగా అవ్వడానికి అవకాశమే లేని ఎంతోమంది రాజకుమార్తెలు
అక్కడ ఉండగా దేవుడు ఈమె మీదనే దేవుడు దయ పుట్టించినట్టుగా చేసి రాణిగా చేసి ఆ సమయానికి నియమించాడు. అంతేకాదు పానదాయకుడు, మర్చిపోయినటువంటి పానదాయకుడికి దేవుడు ఆ సమయంలో అవసరమైనప్పుడు ఆ రాజుగారి సముఖంలో ఉన్న పానదాయకుడికి జ్ఞాపకము తెప్పించాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియమైన బిడ్డలారా, ఈరోజు నీ సహాయకులు ఎవరో నీవు అర్థం చేసుకోవాలి. వారి స్థితిని బట్టి నీవు అపార్థం చేసుకోకూడదు. నా మాట మీకు అర్థమవుతుందా? ఆర్ యు అండర్స్టాండింగ్ వాట్ ఐఎమ్ సేయింగ్? వీళ్ళు నాకు సహాయం చేయడం ఏంటి, వీళ్ళు ఎక్కడ నాకు సహాయం చేయగలరు, వీళ్ళ దగ్గర ఏముంది అనే అపార్థపు మాటలు ఆడకుండా అర్థం చేసుకుంటే నీకు శత్రువులుగా ఉన్న వారి ఇంట్లోనే స్నేహితులు దొరుకుతారు నీకు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీకు అపాయం పొంచి ఉన్న చోటనే ఉపాయాన్ని ఇచ్చేటువంటి వారు దొరుకుతారు నీకు. చూడండి, సౌలు అపాయాన్ని ఏర్పాటు చేశాడు, యోనాతాను ఉపాయాన్ని ఇచ్చాడు. నీవు ఫలానా చోట ఉండు, నేను బాణం వేస్తాను. అది ఉపాయం కాదా? అవునా? నా తండ్రి యొక్క ఉద్దేశాలు ఏంటో నేను తెలుసుకుని నేను నీకు తెలియజేస్తాను, నీవు దాన్ని బట్టి నీవు ఇక్కడి నుంచి పారిపో అని చెప్పాడు. తర్వాత మనం చూసినట్లయితే దేవుని బిడ్డలారా, మన జీవితంలో మనకి సహాయం చేసేవారు ఎవరో మనం గుర్తించాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనం గుర్తించగలిగినప్పుడు నిశ్చయముగా దేవుడు అనుగ్రహింపజేశాడని మనము తెలుసుకోగలం. చూడండి, ఆదికాండము 24వ అధ్యాయంలో మనం చూసినట్లయితే అక్కడ అబ్రహాము ఎలియాజర్ను పిలిచి, ఇదిగో నా కుమారుడికి ఒక కుమార్తెని చూసి భార్యను వెతుకుని తీసుకురావాలని చెప్పాడు. ఆ సమయంలో ఎలియాజరు త్రోవగుండా వెళ్ళొచ్చు ఒక చోటకు వచ్చి ఆ ప్రాంతంలో ప్రభు సముఖంలో ఆ మహోన్నతునికి వేడుకున్నాడు. అయ్యా, ఇదిగో ఈ యొక్క బావి దగ్గరికి అనేక మంది పిల్లలు వస్తున్నారు. ఆ పిల్లలందరిలోనూ 12వ వచనం నుంచి నేను చెప్తున్నాను ఈ మాట. ఆ పిల్లలందరిలోనూ నేను ఎవరైతే నాకు దాహమునకిమ్మని అడుగుతానో ఆ యొక్క దాహానికి ఇస్తానని చెప్పినటువంటి ఆ కుమార్తె నా యజమానుని యొక్క కుమారుడికి భార్య ఆగునని నిశ్చయించుకున్నాడు. అంటే ఆత్మీయ నడిపింపు ఒకటి పెట్టుకుని ఒక గుర్తు పెట్టుకున్నాడు, దాన్ని ఒక సూచనగా పెట్టుకున్నాడు. ఆ యొక్క సూచన ప్రకారముగా తాను ఎప్పుడైతే ఆ యొక్క బావి దగ్గరికి వచ్చి ఆ త్రోవగుండా వెళుచున్నప్పుడు అక్కడ ఆ బావి దగ్గరికి ఎవరు వచ్చారట? రెబెక్క కడవ పట్టుకుని వచ్చిందట. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కడవ పట్టి రాగానే ఈయన అడిగాడు, అమ్మా నాకు దాహమునకు నీళ్ళివ్వా అని అడిగితే, అయ్యా మీకేంటి, మీకును మీ ఒంటెలకు కూడా నేను దాహం తీరుస్తాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. వెంటనే హీ రికగ్నైజ్డ్ దట్, తాను గుర్తించాడు, ఈమెయే నా యజమానుని నా కుమారుడికి భార్య అగును. ఆమేన్. అవునా కదా? అలాగుందా లేదా? అక్కడ అలాగే ఉంది. హీ రికగ్నైజ్డ్ దట్, అతను గుర్తించాడు. ఈ సూచనల ప్రకారంగా చేసిన వారే నా యజమాని కుమారుడికి భార్య అవుతారు అనుకున్నట్టుగా ఆమె అలాగే చేసింది, దానికంటే అధికం చేసింది. దేవునికి స్తోత్రం. తనకు మాత్రమే దాహానికి ఇమ్మన్నాడు కానీ ఆమె ఏం చేసింది? తనకును తన పనివారికి ఒంటెలన్నిటికీ దాహం తీరుస్తానని చెప్పింది. దేవునికి స్తోత్రం. ఏ రోజు నీ జీవితంలో కూడా ఇలాంటి గుర్తులు నీకు కూడా కలుగునుగాక. మళ్ళా మనం చూసినట్లయితే దేవుని బిడ్డలారా, ప్రియమైనటువంటి దైవ జనాంగమా, లూకా సువార్త 1వ అధ్యాయం 41 నుంచి మనం 44 వచ్చిన వరకు చూసినట్లయితే అక్కడ మనకు తెలుసు సహోదరి మరియా చాలా అవమానముతో, చాలా భయముతో, చాలా కలవరముతో, చాలా వేదనతో నింపబడి ఉంది. ఎందుకంటే మనకు తెలుసు, దూత తనకి దర్శనం ఇవ్వగానే ఆ దర్శనానికి భయపడ్డది. అంతేకాదు ఎవ్వరు వినలేని ఒక మాట వింది, దయాప్రాప్తురాలా నీకు శుభమో, ఇదిగో నీవు ఆ గర్భము ధరించి కుమారుని కంటావు. ఈ మాట తనకి చాలా భయాన్ని పుట్టించింది. తనకున్న సమాధానం అంతా పోయింది. ఎంతో ఆత్మీయముగా అభిషేకముతో ప్రార్థన చేసినటువంటి మరియకు నెమ్మది లేదు. అయ్యో ఇదేంటి ఇలాగ చెప్తున్నది దూత, నేను పురుషుని ఎరగని దానను కదా, నాకేంటి ఈ సమస్య
అని చెప్పి కలవరపడిపోతూ భయపడిపోతున్నప్పుడు, నీ హృదయము కలవరపడనీయకు, పరిశుద్ధాత్మ ద్వారా దేవుని కార్యం చేయబోతున్నాడని చెప్పాడు. ఆ కార్యము జరిగిన తర్వాత ఎవరికి చెప్పడానికి తనకు అవ్వలేదండి. కొన్ని విషయాలు మనం ఎవరికి చెప్పుకోలేం, వీ కెనాట్. అలాగని మనసులో ఉంచుకోలేము, ఎవరితోనూ పంచుకోలేము. మనసు చాలా వేదనకు గురి చేస్తుంది. అందుకొరకే తన ప్రాంతాన్ని విడిచి కొండ లోయల్లో ఉన్నటువంటి ఎలిజబెత్ ఇంటికి వెళ్ళింది. ఆ ఇంటికి మామూలుగా మేబీ వృద్ధాప్యురాలు తల్లి కదా, ఆత్మీయురాలు, నిత్యము ప్రార్థన చేసే కుటుంబం, దేవునికి యాజకత్వం చేసే కుటుంబం, వారి దగ్గరికి వెళితే నాకు కొంచెమైన ఉపశమనం కలుగుతుంది కదా అని చెప్పి అక్కడికి వెళ్ళింది. ఆమెకి వెళ్ళి ఆ ఇంటి గుమ్మం దగ్గరికి రాకమునిపే మరియా వచ్చి పలకరించిందట, అమ్మా బాగున్నావా అని శుభవచనం. బాగున్నావా అని వందనమ్మమ్మ అని చెప్పి ఉండొచ్చు. లేకపోతే ఎలిజబెత్ అమ్మగారికి మేనత్త కదా, వందనమమ్మ అని చెప్పి ఉండొచ్చు. ఆ వందనవచనము వినగానే అసలే మరియ జీవితంలో ఏమి జరిగిందో ఎలిజబెత్కు తెలియదు, కేవలం మరియకు మాత్రమే తెలుసు. ఎవరికి తాను ఇంకా విషయము చెప్పలేదు. మేబీ అప్పుడు ఇంకా చెప్పాలంటే అప్పటికి ఇంకా యోసేపుకు కూడా తెలియదు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. కానీ ఇక్కడ మనం గమనించండి, ఎలిజబెత్ గర్భములో ఉన్నటువంటి 6 మాసాల శిశువు గంతులు వేస్తుండగానే, ఎగిరి గంతు వేస్తుండగానే, ఆ శుభవచనం వినగానే గంతులు వేసాడట. గంతులు వేయగానే ఎలిజబెత్ నోటి నుండి ప్రవచనం వస్తుంది, ప్రభు యొక్క తల్లి నా ఇంటికి రానేలా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆ మాట వినగానే, when I was reading this, ఈ మాట చదువుతున్నప్పుడు నా గుండెపై చాలాసార్లు చదివాను, కానీ దేవుడు మన గుండెలో ఉన్న వేదన తీసివేయడానికి కూడా కొందరికి ఆత్మ ప్రేరణ కలిగిస్తాడు. దేవునికి స్తోత్రం. ఈ మాట చదివినప్పుడు నాకు ఎన్నోసార్లు క్రిస్మస్ టైంలో ఎన్నో వందల ప్రసంగాలు చేశాను, కానీ ఎప్పుడు దొరకలేని మాట ఈరోజు నాకు దొరికిందండి. అదేంటంటే, మరియలో గూడి కట్టుకుపోయిన భయం, ఆ అవమానం, ఎలాగిది ఎలా చెప్పాలి, ఎవరు అర్థం చేసుకుంటారు, ఇది ఎవరు చెప్తే నమ్ముతారా? యవనస్తురాల్ని కదా, నేను ఇలాగ దేవుని ఆత్మ ద్వారా గర్భవతిని అయినంటే ఎవరు నమ్ముతారా? పిచ్చిదని అంటారు. కానీ దేవుడు ఎంత గొప్పవాడండి. ఆ శిశువు గంతులు వేయడం వల్ల పరిశుద్ధాత్మ చేత నింపబడి ప్రభు తల్లి రాక నా దగ్గరికి రానేలా అని ప్రవచనము చెప్తూ, నీవు ధన్యురాలువమ్మా అని చెప్తే ఈమె గొప్ప సమాధానముతో నిండిపోయింది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అప్పటి వరకు ఎగసి పడుతున్న కెరటాలలాగా ఎగసి పడుతున్న తన ఆలోచనలు, తన తలంపులు, తన వేదనలన్నీ కూడా ఒక్కసారిగా సమాధానం ఎప్పుడైతే పొంది ఉన్నాయో, శాంతికరమైన జలముల యొద్ద ఉన్నట్లు తన ఆత్మ ఎప్పుడైతే నిమ్మలించబడిందో, ఎప్పుడైతే ఎలిజబెత్ తన యొక్క ప్రవచనం మానేగానే ఆపేగానే ఈమె ప్రవచనం చెప్పడం మొదలెట్టింది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ రోజు నీవు గుండెల్లో వేదనతో వచ్చుండొచ్చు, బాధతో వచ్చుండొచ్చు, సమస్యతో వచ్చుండొచ్చు, కానీ ఈ మాట నీ జీవితంలో నీవు కృంగిపోవడం కొరకు కాదు, దేవుని ఆత్మ చేత నింపబడి ప్రవచించే బిడ్డగా నిన్ను చేయడానికి. ఎవరు నిన్ను అవమానపరుస్తారని కృంగిపోతున్నావు కదా, కాదు. దేవుడు నిన్ను అవమానానికి కారకుడిగా చేయడో, నీలో ఉన్న వేదనను కూడా ఎదుట వారికి తెలియజేస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నీ గుండెలో ఉన్న వేదన తీసివేయడానికి ఈరోజు ప్రభు నీకు సమాధానము కలగజేయునుగాక. నీకు సమాధానము కలగజేయడానికి దేవుడు ఒకరిని ఏర్పాటు చేశాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అంత మాత్రమే కాదు ప్రియమైన బిడ్డలారా, కొన్ని సందర్భాల్లో మనము విశ్వాసములో దిగజారిపోయిన వారమై, అసలు దేవుడు నాతో కూడా ఉన్నాడా, దేవుడు నా పక్షమందు ఉన్నాడా, దేవుడు నాకు సహాయకుడిగా ఉన్నాడా అని వేదన పడి కృంగిపోయి దిగజారిపోయిన స్థితిలో లోయలోనికి వెళ్ళిపోయి గుహలో దాగున్నప్పుడు సహితము దేవుడు తన సహాయకులు మన యొద్దకు పంపిస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సమూయేలు మొదటి గ్రంథం 23వ అధ్యాయం, సమూయేలు మొదటి గ్రంథం 23వ అధ్యాయం 16-17 వచనాలు చూడండి.
అప్పుడు సౌలు కుమారుడైన యోనాతాను లేచి ఎక్కడికంటండి? వనములోనున్న దావీదునొద్దకు వచ్చి, నా తండ్రి అయిన సౌలు నిన్ను పట్టుకొన జాలడు, నీవు భయపడవద్దు, నీవు ఇశ్రాయేలులకు రాజు వగుదువు, నేను నీకు సహకారినవుదును, ఇది నా తండ్రి అయిన సౌలునకు తెలిసి ఉన్నదని అతనితో చెప్పి దేవుణ్ణి బట్టి అతనిని బలపరచెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అప్పటికే సౌలు యొక్క బారి నుండి తప్పించుకుని 18వ అధ్యాయం నుండి మనం చూస్తాం. 18, 19, 20, 21, 22, 23 అధ్యాయాలు. చాలా దూర ప్రయాణం చేశాడు అప్పటికే దావీదు. చాలా విసిగిపోయి ఉన్నాడు. అదుల్లాము గృహలో తను ఉన్నప్పుడు ఎన్నో అప్పుల వాళ్ళు కూడా అక్కడ వచ్చి పడ్డారు. అప్పటికి 22 అధ్యాయంలో మనం చూస్తాం. 400 మంది వచ్చి పడ్డారు తన దగ్గర. ఆ కైలాలు వాళ్ళు వచ్చి వాళ్ళ మీద యుద్ధం చేసి చాలా నష్టం కలిగిస్తే వారితో యుద్ధానికి వెళ్ళి వచ్చి అలసిపోయి తరంబడుతూ ఒక పక్క కుటుంబాన్ని కాపాడుకోవడం, ఒక పక్క పోరాటం, ఒక పక్క ఆకలి ఆరాటం, ఇన్నిటి మధ్య ఉండి విసిగిపోయి నేను అనుకుంటున్నాను చాలా బలహీనమైపోయి ఉంటాడు దావీదు. అప్పుడే యుద్ధం చేసి వచ్చాడు. ఇంకా ఏం జరగబోతుందో ఏంటి ప్రభువా ఈ పరిస్థితి? నీవేమో ఆనాడు ఆ అమ్మాయిలు పాట పాడితే నేను ఎక్కడికో పొంగిపోయాను. ఏమని పాడిరాళ్ళు? వాళ్ళ పాట నా కోపం ముంచింది ప్రభు. కొన్ని సందర్భాల్లో కొన్ని పాటలు ఏం చేస్తాయట? కోపం ముంచేస్తాయి. సౌలుకు 1000 కొలది, దావీదుకు 10,000 కొలది. ఆ ఒక్క మాట దావీదు కొంప ముంచేసింది. దేవునికి స్తోత్రం. కానీ చాలా దూర ప్రయాణం చేసి సౌలు కుమారుడు వెతుక్కుంటూ వనములో ఉన్న దావీదు యొద్దకు వచ్చి, నాకు తెలుసు నా తండ్రి నిన్ను చూస్తున్నాడు. చంపడానికి చూడడం కాదు, చంపడానికి బయలుదేరాడు. కానీ ఒక మాట మీద చెప్తున్నాను, నీవు నిశ్చయముగా ఇశ్రాయేలు మీద రాజు అవుదవు, నేను నీకు సహకారుణ్ణవుతాను, ఇది నిశ్చయము అని దేవుణ్ణి బట్టి దావీదుని బలపరిచాడట. దేవునికి స్తోత్రం. ఈ మాట అండర్లైన్ చేసుకోండి. నీ కృంగుబాటులో, నీ కష్టకాలంలో, నీ శ్రమలలో ఎవ్వరు నీ యొద్దకు రాలేనప్పుడు దేవుడు తన సహకారులను నీ యొద్దకు పంపిస్తాడు. నీ విశ్వాసాన్ని బలపరచడానికి, నీ నమ్మకత్వాన్ని బలపరచడానికి. చూడండి, సౌలు దేవుని యొక్క దర్శనం పొందాడు. ఆ దర్శనం పొందానని చెప్తే ఎవరు నమ్మట్లే. నేను దర్శనం పొందాను, మునుపటి సౌలును కాదురా బాబు, మారిపోయాను చెప్పాలంటే అననీయే నమ్మలేదు. ప్రార్థనాపరుడు, ప్రవక్త అననీయ ఏ నమ్మలేదు. కానీ దేవుడు తన బలవంతం చేసి అననీయను సౌలు యొద్దకు పంపించి, నువ్వు వెళ్ళి ప్రార్థన చేయి. మనోడు ప్రార్థన చేస్తున్నాడు అక్కడ అన్నాడు. ఇప్పుడు ప్రాణాలు తీయట్లేదు, ఏం చేస్తున్నాడు? అలాగ చెప్పింది. అననీయ కూడా సౌలు గురించి సాక్ష్యం చెప్పలేదండి. దేవుడు నాతో చెప్పాడు మనోని చేర్చుకుంటారా అని. కానీ ఎక్కడో ఉన్న బర్నబాస్, ఎవరండి? బర్నబా సౌలును వెతుక్కుంటూ అక్కడికి వచ్చి సౌలును తనతో కూడా వెంట పెట్టుకుని తీసుకుని వెళ్ళి యెరూషలేములో ఉన్న అపోస్తులందరి మధ్యకు తీసుకుని వెళ్ళి, ఇదిగో ఇతడు దేవుని చేత సంధించబడిన వాడు అని అతనికి సహకారుడిగా నిలబడ్డాడు బర్నబా. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి ఈరోజు నీ జీవితంలో, నీ బ్రతుకులో నీ విశ్వాసాన్ని బలపరచుట కొరకు దేవుడు ఎలాంటి కార్యమైనా చేయడానికి ఇష్టపడుతున్నాడు. దేవునికి స్తోత్రం. దేని బిడ్డలారా, ఈరోజు నీ సహకారుని నువ్వు గుర్తిస్తున్నావా? దావీదు గుర్తించాడు, తను నన్ను చంపడానికి రావట్లేదు, నాకు సహాయకుడిగా ఉండడానికే వచ్చాడని. మీకు గనక మీ శత్రువు ఇంటి నుంచి ఎవరన్నా వస్తే అది మేలు చేయడానికి వస్తున్నాడో కీడు చేయడానికి వస్తున్నాడో నువ్వు గుర్తించగలవా? అలాగ గుర్తించాలంటే నీ శ్రమలో కూడా నీవు ఆత్మపూర్ణుడు అయి ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి, మరలా మనం చూసినట్లయితే రాజుల మొదటి గ్రంథం 17వ అధ్యాయంలో చూస్తే ఒక విచిత్రమైనటువంటి సంఘటన మనం చూస్తాం. అక్కడ తూరు సీదోను ప్రాంతములో ఉన్న సారేపతు. ప్రియమైన బిడ్డలారా, సీదోను ప్రాంతము యెజబేలు స్వగ్రామం. యెజబేలు గారు రాజుగా, యెజబేలు యొక్క ఆ రాజుగారు ఉన్నటువంటి స్థలం అది. యెజబేలు ఒక సీదోను రాజుగారి యొక్క కుమార్తె. కాబట్టి ఆహాబు ఈమెను చేసుకున్నాడు కదా, ఇశ్రాయేల్ దేశానికి వచ్చింది ఈమె. కానీ సర్వశక్తి గల దేవుని యొక్క ప్రణాళిక చూడండి, ఆయన యొక్క ఆలోచనయే బ్రిలియంట్.
17వ అధ్యాయం అంత ఇంటికి వెళ్తే చదువుకోండి. అక్కడ మనం చూసినట్లయితే ఏలియాను కాపాడుట కొరకు యెజబెలు తరుముతున్నటువంటి ఏలియాను కాపాడుట కొరకు దేవుడు యెజబెలు యొక్క స్వగ్రామములో ఉన్న ఒక విధవరాలిని దేవుడు ఏర్పాటు చేశాడు. దేవునికి స్తోత్రం. ఆమె ఐశ్వర్యవంతురాలు కాదు. అసలు చెప్పాలి అని అంటే ఈయన పోషించడానికి ఆమె దగ్గర ఏమీ లేదు. ఇప్పుడు సారేపతులో ఉన్న విధవరాలు ఏలియాను పోషిస్తుందా? ఈ ఏలియా ఆమెను పోషించడానికి వెళ్ళాడా? చెప్పండి. అదంతా చూస్తే తికమక్క ఉంటుంది కదా. ఆమె దగ్గర ఏమీ లేదు, ఈయన దగ్గర ఏమీ లేదు. ఈయన ఉన్న చోట ఎండిపోయింది, వాగు ఎండిపోయింది, ఆహారం ఆగిపోయింది. కాబట్టి ఇప్పుడు వెళ్ళు అని అన్నాడు దేవుడు. అక్కడ కూడా ఎండిపోయింది. నూనె ఇంకొక చుక్క ఉందట. అప్పం వేయడానికి ఒక అప్పం వేయడానికే ఉంది అక్కడ, ఇంకేమీ లేదు. చూడండి, ఆ లాస్ట్ ముద్ద వచ్చే వరకు ఏలియాను కేరీతు వాగు దగ్గరే ఉంచాడు. లాస్ట్ ముద్ద వచ్చిన తర్వాత ఇప్పుడు లేచి ఇల్లు అంటున్నాడు. పోనీ ఏదో నిండుగా కొండ నిండా పిండి అని ఉందా? బుడ్డి నిండా నూనె అని ఉందా? పోనీ కొద్ది రోజులు తినడానికి ఉంటుంది అనడానికి ఏమీ లేదు. దేవుని యొక్క ఏర్పాటు, దేవుని యొక్క సంకల్పం ఎంత విచిత్రంగా ఉంటుందో మనకు అర్థం కాదు. కానీ ఈరోజు మనం అది గ్రహించాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అది నువ్వు గుర్తించగలగాలి. ఏలియా దేవుని యొక్క ఆత్మచేత నింపబడిన వాడై దేవునికి లోబడ్డాడు గనుక సారేపతులో ఉన్నటువంటి విధవరాలి ఇంటికి వెళ్ళినప్పుడు ఆయన చెప్పినట్టుగానే, అమ్మా నాకు మంచినీళ్ళు తీసుకురా, అంతకుముందు ఒక పని చేయి, నీళ్ళు తెస్తున్నా కదా, నీళ్ళతో పాటు కూడా ఒక అప్పం కూడా తీసుకురా అన్నాడు. ఏమనుకోవద్దయ్యా, నీళ్ళంటే ఉచితంగా తేగలను కానీ అప్పడాలు పప్పడాలు నా దగ్గర ఏమీ లేవు, లాస్ట్ ఇది తిని చచ్చిపోదాం అనుకుంటున్నాం మేము అని చెప్పి ఆ దైవజంతో చెప్పినప్పుడు వెంటనే దేవుని మాట ఏలియా నోట అక్కడ పలకబడింది. దేవునికి స్తోత్రం. వెంటనే ఆ మాట విశ్వసించిన సారేపతు విధవరాలు వెళ్ళి అప్పడాలు వేయడం మొదలెట్టింది, లేక రొట్టెలు వేయడం మొదలెట్టింది. ఆ పిండి వేస్తున్న కొలది ఊరుతుందట. దేవునికి స్తోత్రం. నా కొడుక్కి ఇది, నాకు ఇది, దైవజనుడికి అంటే ఇంకా బోల్డ్ పిండి ఉందంట, నిండిపోయిందట. అది అలాగ నిండిపోతుంది. ఇది ఏదో అద్భుతంగా ఉంది. ఒకరోజు చూసింది, రెండో రోజు చూసింది, మూడో రోజు మాత్రం ఊరులో ఉన్న బంధువులందరినీ తీసుకొచ్చి ఇంటికాడ పెట్టేసింది. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఇప్పుడు ఎవరిని పోషించారు చెప్పాలి మీరు? ఎవరిని పోషించారు? బైబిల్ ఏం చెప్తుందంటే సారేపతి విధవరాలు ఏలియాని పోషించింది అని. అవునా కదా? అలాగే రాయబడింది. కానీ ఎవరిని పోషించారు? ఈ ఇరువురిని దేవుడు పోషించాడు. దేవునికి స్తోత్రం. కానీ వీరిలో ఉన్నటువంటి గొప్ప విషయం ఏంటి? వీరు గుర్తించారు. దే బోత్ ఆర్ రికగ్నైజ్డ్ ఈచ్ అదర్. ఏలియా గుర్తించాడు, ఈమె ద్వారానే నేను పోషించబడతానని. ఈమె కూడా గుర్తించింది, ఈ దైవజనుడి మాట వింటే నా జీవితంలో కార్యం జరుగుతుందని. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ ఇరువురు గుర్తించడం ద్వారా అక్కడ అద్భుతం జరిగింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియమైనటువంటి దైవజనాంగమా, ఈ యొక్క దినాన మన జీవితంలో సర్వశక్తి గల జీవము గల దేవుని సన్నిధికి వచ్చినటువంటి మనమందరం ఆ మహాగణుడైన దేవాది దేవుడు మన కొరకై నియమించిన సహకారులను ఏ గుంపులో ఎక్కడ ఉంచాడో తెలియదు. సంబడి ఈస్ దేర్ నీ కొరకు. యవనస్తులారా, నీ కొరకు నీ వెతుకుతున్న ఆఫీసులోనే ఎవరినో ఏర్పాటు చేసి ఉండొచ్చు. నీవు వెతుకుతున్న పనిలో అక్కడ ఎవరినో ఒకరిని ఏర్పాటు చేసి ఉండొచ్చు. నీవు ఎదుర్కొంటున్న పోరాటంలో సహకారులను ఎవరో ఒకరిని లేపుతాడు. దేవునికి స్తోత్రం. ప్రభువుకు అసాధ్యమైంది ఏమీ లేదు. ప్రభు సమస్త కార్యాలు చేయడానికి శక్తిమంతుడైన దేవుడు. ప్రేమైనటువంటి దైవజనాంగం సహోదరుని చెప్పాడు, ఆ యొక్క పెద్ద ఆఫీసర్ దగ్గర సమస్య వచ్చింది. కానీ ఆ ఆఫీసర్ దగ్గర పనిచేసేటువంటి ఒక ప్యూనే తనకి సహకారుడిగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఐ రికగ్నైజ్ యాక్చువల్గా అతను చెప్పిన మాట నన్ను ఈ వాక్యంలో నడిపించిందండి. ఒక
గత రాత్రి ఆ సహోదరుడు చెప్పిన ఈ మాట, నేను దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానిస్తున్నప్పుడు ఈ వాక్యము నా హృదయాన్ని గట్టిగా తాకింది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అరే, మనకు కీడు చేసి నష్టాన్ని కలిగించాలన్న వారి ఇంటిలోనే దేవుడు మనకి సహకారులను లేపాడు. దేవుడు నిశ్చయముగా ఈరోజు నీ జీవితంలో కార్యం చేయడానికి, నీ బ్రతుకులో సహాయం చేయడానికి, నీ ప్రాణం తీసేవారి ఇంట్లోనే నీ ప్రాణాలు కాపాడేవారిని లేపుతాడు. ఎరుకో పట్టణానికి వెళ్ళినటువంటి ఈ వేగులో వారిని కాపాడడానికి ఒక వేశ్యను నియమించిన ప్రకారముగా నీ జీవితంలో అర్హత లేని వారిని సహితం నీకు సహకారులుగా నిలబెడతాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి ఈ సమయమందు ఆ మహిమగల దేవుని యొక్క ప్రణాళిక నీలో నీవు గ్రహించుదువుగాక. ఆ దేవుడు నీ కొరకు ఏర్పాటు చేసినటువంటి ఆ ఉన్నతమైన సహకారులను నీవు గుర్తించుదువుగాక, గ్రహించుదువుగాక, అర్థము చేసుకుందువుగాక. ఆ దేవుని యొక్క నడిపింపులో నీవు ముందుకు సాగుదువుగాక. ఆ మహిమగల దేవుని యొక్క ఉన్నతమైన దీవెన నీవు అనుభవించుదువుగాక. నీ జీవితంలో నీకు తెలియకుండానే కొన్ని సందర్భాల్లో కొన్ని చోట్లకి వెళ్తావు. అది దైవికమైన నడిపింపు. రూతు బోయాజు పొలమునకు వెళ్ళినట్లు ఆమెకి తెలియదు, అతను ఎవరో తెలియదు, తెలియకుండా నా పొలానికి వెళ్ళింది. కానీ అక్కడ ఒక స్లోగన్ వింది. అదేంటంటే బోయాజు చెప్తున్న మాట, ఇశ్రాయేలు అందరూ బోయాజుకు తిరిగి చెప్తున్న మాట. పనివారందరూ కూడా ఏం చెప్పారండి బోయాజుకి? బోయాజు వాళ్ళతో ఏమన్నాడు? యెహోవా మీకు తోడై ఉండునుగాక అన్నాడు. వారందరూ ఏమన్నారు? ఇశ్రాయేలు అందరూ, ఇశ్రాయేలు దేవుడు నిన్ను ఆశీర్వదించునుగాక అని అన్నాడు. 2వ అధ్యాయం 3వ వచనంలో ఈ మాట మనం చూస్తాం రూతు గ్రంథంలో. ఆ లాస్ట్ మాట చదవమ్మా. బోయాజుది, వంశస్థుడైన బోయాజుది. బోయాజు బెత్లెహేము నుండి వచ్చి యెహోవా మీకు తోడై ఉండునుగాక అని చేను కోయి వారితో చెప్పగా, వారు యెహోవా నిన్ను ఆశీర్వదించునుగాక అని. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అలాంటి దైవికమైన వాతావరణం కలిగిన చోటికి తెలియకుండానే రూతు వెళ్ళినట్లు ఏ రోజు దేవుడు మిమ్మల్ని నడిపించునుగాక. ప్రతి విధమైనటువంటి భయాల నుండి, కలవరాల నుండి, ఆందోళన నుండి దేవుడు ఈరోజు మీకు విడుదల కలగజేసి, మరి ఎంత కలవరముతో వెళ్ళిందో అంత సమాధానాన్ని పొందుకుని ఇక తన బ్రతికే లేదనుకున్న ఆమె ఒక ప్రవక్తనిగా ప్రవచనం చెప్తాం మొదలెట్టింది. ఈ రోజు నీ జీవితంలో కూడా దేవుడు అలాంటి కార్యం చేయడానికి ఇష్టపడుతున్నాడు. కళ్ళు మూసుకునండి, అందరం ప్రార్థన చేద్దాం. 2 చేతులు పైకెత్తి ఆ మహిమగల దేవునికి మనం మొరపెట్టొచ్చు. యేసయ్యా, ఈ రోజు నీ పాద సన్నిధికి మేము వచ్చి ఉన్నాము. నీ మహిమగల కార్యాన్ని అనుభవించడానికి మేము వచ్చి ఉన్నాము. దైవ సహాయకులుగా మా కొరకు నువ్వు ఎవరిని ఏర్పాటు చేశావో చాలా సందర్భంలో వారిని గుర్తించక, వారిని అర్థము చేసుకొనక, వారు ఎవరో మేము ప్రభువా వారిని పరిశీలన చేయక మా జీవితంలో ఇప్పటికే మేము చాలా సహాయాన్ని కోల్పోయాం. ఈరోజు నీ సహాయాన్ని గ్రహించగలిగే శక్తి మీరు మాకు దయచేయండి. నీ ఉన్నతమైన కృప మీరు మాకు దయచేయండి నాయనా. ఆ వేశ్య రాహాబను వేశ్య వేగులు వారికి సహాయం చేయడం మాత్రమే కాదు, వేగులు వారి ద్వారా తన కుటుంబం అంతటికి గొప్ప సహాయాన్ని పొందింది. నీ సహాయతలో ఉన్నవారు సహాయం చేయడం అది దేవుని ద్వారానే సాధ్యం. నీవు చాలా సందర్భంలో సహాయాల కొరకు గొప్ప వారి దగ్గరికి వెళ్తావు, డబ్బున్న వారి దగ్గరికి వెళ్తావు, అధికారం ఉన్న వారి దగ్గరికి వెళ్తావు, పరపతి ఉన్న వారి దగ్గరికి వెళ్తావు. వారెవ్వరు నీకు సహకారులు కాలేరు. దేవుడు నీ కొరకు సహకారులను ఏర్పాటు చేశాడు. ఈరోజు ఆ గొప్ప దేవునికి 2 చేతులెత్తి, యేసయ్యా నీవే నాకు సహాయకుడవు, నీ ఉన్నతమైన సహాయాన్ని బట్టి నీకు వందనాలు నాయనా అని ప్రభువుని వేడుకుందాం.